కాకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి హూ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్రూటల్ అండ్ అన్ప్రొవోక్డ్ ఇన్సిడెంట్. మీరు నిజంగా కూడా పోలీసు వారు కొట్టారు, మీరు రియాక్ట్ అయ్యారంటే ఫిర్ బీ కూడా అండర్స్టూడ్. ఇన్నోసెంట్గా డ్యూటీ చేసిన వాళ్ళపైన మీరు సంఖ్యాబలం ఉంది కాబట్టి వచ్చి కొడతానంటే చూస్తూ కూర్చోవాలా? ఏం చెప్తున్నారు మీరు? ఇంకా మాకు మళ్ళీ ఇంకా పాటలు నేర్పిస్తున్నారు. మీ ప్రోగ్రామ్ వేరే రూట్లో ఉంది, ఈ రూట్లో వచ్చేసి క్లియర్లీ స్టెరిలైజ్ చేశాము, ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాము, ఇక్కడికి వచ్చి వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి నాకు. ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ అదే చెప్తున్నాము. ఏంటంటే అది వారిని అడగాలి, రేపు మేము ఇంట్రాగేట్ చేసిన తర్వాత చెప్తాము ఏం జరిగింది అనేది. ఫస్ట్ అయితే వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేసెస్. ఫస్ట్ అయితే వీఆర్ ట్రైన్ టు ముందు మా ఎవరైతే మెన్ ఇంజూరీ అయ్యారో వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇది క్లియర్లీ అన్ప్రొవోక్డ్ అసాల్ట్ ఆన్ ద పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళపైన ఖచ్చితంగా కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్. ఇఫ్ యూ లెట్ మీ సో అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీకి రావడం కూడా ఒక తప్పు.